ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజుల్లో మొబైల్ ఉంటుంది. స్మార్ట్ మొబైల్ కూడా ఉంటాయి, సాధారణ మొబైల్ కూడా ఉంటాయి. ఏదైనా కూడా ఒక కమ్యూనికేషన్ కోసం మొబైల్ అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ కొద్ది రోజుల తర్వాత ఆ మొబైల్ని మార్చి కొత్త మొబైల్ కొనేటువంటి అలవాటు అందరికీ ఉంటుంది. ఆ సందర్భంలో ఆ పాత మొబైల్ని చాలామంది అమ్మేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తుంటాం. సో ఎక్స్చేంజ్లో తీసుకుంటే వేరే షాపులలో నో ప్రాబ్లం. బట్ వివిధ వెబ్సైట్లలో లేదంటే తెలిసిన వాళ్ళకు ఇలా లేకుంటే ఇక్కడ బయట మార్కెట్లలోనో ఆ పాత మొబైల్ని, మనం వాడినటువంటి మొబైల్ని అమ్మితే మాత్రం చాలా పెద్ద ప్రమాదంలో పడక మానరనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. మీ దగ్గర పాత మొబైల్ ఉంటే అది అన్నోన్ పర్సన్స్కి రేట్ వస్తుంది కదా అని చెప్పేసి వివిధ సైట్లలో, ఆన్లైన్ సైట్లో కూడా ఉంటాయి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ వస్తువులను కొనేటువంటి సైట్లు, అక్కడ పెట్టి అమ్మేసిన కూడా మీరు ప్రమాద బారిన పడతారు. ఎందుకనే విషయం ఒకసారి చూద్దాం. పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు. ఫోన్లు కొని ముఠాకు చేరవేస్తున్న ముగ్గురు అరెస్ట్. 4000 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. పాత ఫోన్లు అపరిచితులకు అమ్మితే 30. TGCSB ఆయన వెల్లడించినటువంటి వివరాలు ఇది. పూర్తిగా ఒకసారి చూద్దాం దీన్ని. డబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి ప్రజల నుంచి పాత వినియోగంలో లేనటువంటి మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి సైబర్ నేరాలకు వాడుతున్న కేటగాళ్ల ముఠాను రామగుండం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల నుంచి ఏకంగా 4000 పాత మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను బీహార్లోని కొందరికి ఎగుమతి చేస్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడింది. సేకరించిన పాత మొబైల్ ఫోన్లను రిపేర్ చేసి వాటిని జామ్తారా, దియోగఢ్లోని సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్టుగా నిందితులు వెల్లడించారు. వారిని బీహార్కు చెందిన మొహమ్మద్ షమీం, అబ్దుల్ సలాం, మొహమ్మద్ ఇఫ్తిక్కర్గా గుర్తించారు. నిందితులపై రామగుండం సైబర్ క్రైమ్ పోలీసుల స్టేషన్లో ఐటీ యాక్ట్ 66D, BNSSలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా టీజీ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం ఆయన ప్రెస్ మీట్లో ఒక ప్రకటనలో వెల్లడించారు. సో ఇది దొరికినటువంటి ఫోన్. ఒకటి, మనం వాడుతున్నటువంటి మొబైల్ పాతదైపోయి అది వినియోగంలో ఉన్నా కూడా వేరే వాళ్ళకి అమ్మడం వేరు. కంప్లీట్గా అది డెడ్ అయిపోయి ఇంకా పనికిరాదు అనుకున్న సందర్భంలో కూడా దాన్ని మనం ఎక్కడో ఒక చోట బయటపడేయడము, లేకుంటే ఆ పాత వస్తువులన్నింటినీ జమ చేసినప్పుడు ఇంటి ముందరికి ఎవరో ఒకరు ప్లాస్టిక్ వస్తువులు అమ్మడానికో, లేకుంటే ఉల్లిగడ్డలు అమ్మడానికో, ఇలా రకరకాలుగా మీ దగ్గర పాత వస్తువులు ఉంటే తీసుకొని వాటికి బదులుగా ఇవి ఇస్తాం ఫ్రూట్స్ అంటూ కూడా రోడ్ల మీద తిరుగుతుంటారు. సో అలాంటి వాళ్ళకు ఇవి ఇవ్వడం కూడా ప్రమాదకరమైనటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. పూర్తిగా మొబైల్ డెడ్ అయింది కదా, ఇంకా దాంతో ఏం పని ఉంటుంది, స్క్రాపే కదా అని చెప్పేసి వారికి ఇచ్చినా కూడా ఆ స్క్రాప్ వెళ్లకుండా ఆ మొబైల్ని మరలా రిపేర్కి తరలించి ఇలా అక్రమార్గాలకు ఉపయోగిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించారు పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు. సో వారు చెప్తుంది ఏంటంటే 4000 ఫోన్లు సుమారుగా గుర్తించినట్టుగా చెప్తున్నారు ఒక ఈ పరిధిలోనే. అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతమంది దగ్గర నుంచి ఇవి సేకరిస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. అందుకనే మీ దగ్గర పాత మొబైల్ కానీ, వినియోగంలో ఉన్నటువంటి పాత మొబైలే కానీ, పూర్తిగా డెడ్ అయిపోయి పనికి రాకుండా ఉన్నటువంటి పాత మొబైల్ అయినా కానీ, పూర్తిగా డెడ్ అయిపోయి పనికి రాకుండా ఉన్నటువంటి పాత మొబైల్ అయితే మీరే స్వయంగా దాన్ని స్క్రాప్ చేయండి. మొత్తం దాన్ని ఎక్కడికక్కడ పార్ట్స్ అన్ని కూడా డిస్మాండిల్ చేయండి. అది ఇంకెక్కడ లేకుండా పడేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ వినియోగంలో ఉన్నటువంటి పాత మొబైల్ అయితే మాత్రం మీరు కొత్త మొబైల్ కొనడానికి ప్లాన్ చేసినప్పుడు మీరు ఏదైతే మొబైల్ స్టోర్కి వెళ్తారో అక్కడ ఎక్స్చేంజ్ లాంటి ఆఫర్లు ఉంటాయి. సో వారికి ఎక్స్చేంజ్ లాగా ఇస్తే అది కంపెనీ త్రూ లైసెన్స్డ్గా పైకి వెళ్తుంది కాబట్టి దాంతో కూడా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అలా చేయొచ్చు. లేదు అని అంటే దాన్ని అలానే మీ దగ్గర భద్రంగా పెట్టుకోవడం అవుతాం. అంతేకాని ఇతరులు ఎవరో తెలియనటువంటి పర్సన్స్ తక్కువ ధరకు అడుగుతున్నారు, లేదా ఆన్లైన్లో OLX లాంటి సైట్లలో ఎవరో ఒకరు మంచి రేటుకు కొంటారు కదా అని చెప్పేసి మీ మొబైల్ కనుక అమ్మేటువంటి ప్రయత్నం చేస్తే అది మిస్యూజ్ అయితే రేపొద్దున 4-5 సంవత్సరాల తర్వాత మీరు అమ్మిన తర్వాతనైనా కూడా అది మీరు వాడినటువంటి ఫోనే, మీ IMEI నెంబరే మీ నెంబరే ఉంటుంది అక్కడ. అంతకుముందు మీ వినియోగంలో ఉన్నటువంటి నెంబరే వస్తుంది. కాబట్టి ఏ క్రైమ్ జరిగినా ఆ ఫోన్ తోటి, ఎలాంటి ఉగ్రవాద చర్య జరిగినా దానికి సంబంధించిన ఇబ్బందులను కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది మొదట మీరు వాడినటువంటి మొబైల్గా. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీ ఫోన్లను అమ్మేటువంటి సందర్భంలో జాగ్రత్తలు తీసుకోండి. పాడైనటువంటి మొబైల్ను మొత్తానికే డిస్మాండిల్ చేసేసి వినియోగంలో ఉండకుండా చేస్తేనే బెటర్. ఇలా ఎవరు పడితే వాళ్ళకు మొబైల్ కనుక ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే దానికి ఎగ్జాంపుల్ ఇదే ఈ పోలీసులు చెప్పినటువంటి వివరాలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.